హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ పేరు సాశ్రీ క్వీన్. చాలా రోజుల తర్వాత నేను ఇలా వచ్చాను. కొంచెం ఎగ్జామ్స్ ఉండడం వల్ల రాలేకపోయాను. ఈరోజు మా ఇంట్లో వినాయకుడి పూజ. ఈ 3 days మేము ఎలా చేస్తామో డీటెయిల్గా చూపిస్తాం. నిమజ్జనం కూడా మేము ఎలా చేస్తామో మీకు చూపిస్తాం. ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఇంకొకటి, అన్నీ మీకు ఒకటే వీడియోలో కాకుండా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా వస్తాయి. మీరు చూసి హ్యాపీగా మాకు సబ్స్క్రైబ్ కొట్టేయండి. మా ఇంటికి వినాయకుడు వచ్చినాడు, వెల్కమ్ చేస్తాం. కూడా ప్రతిష్ఠిస్తున్నాము. చూడండి, ఫస్ట్ ఆకు పెట్టి ఆయనకి ఇష్టమైన ఆకులు అవన్నీ మేమైతే ఇక్కడ మా దేవుడి గదిలోనే పెట్టుకుంటున్నాము. ఎందుకంటే మాకు ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి చిన్న వినాయకుడిని తెచ్చుకొని మేము పెడుతున్నాము. ఆయనకి ఇష్టమైన ఆకులు అవన్నీ ఫస్ట్ పేర్ చేసి, ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి ఉంది, ఇక్కడ శివుడు, అక్కడ అమ్మవారు, చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు వచ్చేసి మనము చూడండి, వినాయకుడు, మా వినాయకుడు మేమైతే ఇది తెచ్చుకున్నాం. చిన్నగా ముద్దుగా ఉన్నాడు మా గణేశుడు. గరక పెడుతున్నామండి. చూడండి, సైడ్లకు అంటే మేము కొంచెము చూడండి, మా వినాయకుడికి డెకరేషన్ చేస్తున్నాం మేము గరకతోటి. ఎందుకంటే ఆయనకు గరక అంటే చాలా ఇష్టం కదా, అందుకే. అండ్ పక్కన అఖండం వస్తుంది. మీకు అన్ని వీడియోలో స్పష్టంగా చూపిస్తాను. మీకు కొంచెం క్లారిటీగా అన్ని మేము ఏదైతే చేసుకుంటామో అవంతా చూపిస్తాం మీకు ఈ వీడియోలో. కానీ మీరు మాత్రం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ చేయలేదంటే చేయండి. అండ్ అందరికీ ఒకసారి హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆయనకి ఇష్టమైన ఫ్రూట్స్ అవన్నీ పెడుతున్నామండి, చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఎలక్కాయ, మొక్కజొన్న కంకులు అంటారు. అంటే మాకు ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి మేము ఉన్న దాంట్లోనే అన్నీ పెట్టేస్తున్నామండి. ఆయనకి ఇష్టమైన సీతాఫలం కాయలు, అలానే దానిమ్మ పండు, ఎలక్కాయలు అంటే ఆయనకు చాలా ఇష్టం కదా. అండ్ ఎలక్కూడ అంటే కూడా ఇష్టము. అన్నీ ఇలా పేర్చుకున్న తర్వాత మేము ఏంటంటే అఖండం పెడతాము. 5 రోజుల పూజ అవన్నీ కూడా చూపిస్తాం. మేమైతే ఎన్ని రోజులైతే పెట్టుకుంటామో అన్ని రోజులు చూపిస్తామండి. శనివారం నిమజ్జనం చేయొచ్చు మ్యాక్సిమం. ఇదైతే ఫస్ట్ రోజు పూజ మేము చేస్తున్నది. రోజు పూలు మార్చుకోవడం, రోజు ప్రసాదాలు చేసి మేము లడ్డు పెడుతున్నాం. చూడండి గాయస్, ఇదిగోండి మేము అది ఆయనకు టవాలు వేస్తున్నాము. వస్త్రం వేస్తున్నాము. లాస్ట్కి ఫైనల్గా మా వినాయకుడిని చూసారా ఇలా తయారయ్యాడో.
మనం వచ్చేసి అఖండం చేస్తున్నామండి. ఇటువంటి అఖండం తయారు చేస్తున్నాము. నీట్గా పసుపు పూసేసుకొని దాంట్లో బియ్యం వేసేసుకుంటాం కింద దాంట్లో. ఇంకొకటి వచ్చేసి పైన దీపం తయారు చేసి పెట్టేస్తున్నామండి. ఎందుకంటే టైం లేదు, ఎక్కువ సేపు అయిపోయింది మనము, అందుకే ఫాస్ట్గా చూపిస్తున్నామండి. గైస్ బొట్లు పెట్టుకుంటున్నారు చూడండి. కరివేపాకు కదా ఇలా తయారు చేసేసుకొని అఖండం పెట్టేసుకోవాలి. మేమైతే అటుపక్క సైడ్కి పెడుతున్నాము, ఆయన లెఫ్ట్ సైడ్. ఆ బియ్యం పోసి పెట్టు, చూపి కొన్ని. నిండు పోసే కనిపించాలి కదా, నిండుకు పోయాలి దీనికి. నిండు పోసేసుకున్నాము. ఇప్పుడు దాని మీద పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఏదైనా ఉంటే సెట్ చేసేసుకోవాలి, మళ్ళీ సెట్ చేసుకోలేము, ఎందుకంటే మళ్ళీ కదిలించాము కదా మనం వినాయకుడిని. కలశం ప్రతిష్ఠిస్తున్నాం చూడండి, కలశం పెడుతున్నాము. ముందర పెడుతున్నాం ఆయనకు ముందర, అంటే చిన్న ప్లేస్ కదా మాకు, అందుకే మేము అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. మేమైతే కలశం అయితే ఇలా తయారు చేసేసుకుంటాం, ముందుగానే చేసేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నామండి. ఇక్కడ చూడండి ఎలక్కాయ మీద ఎలా ఉన్నాడు. శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయం దేవి సామాం పాటు సరస్వతి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.
మీకు ఈరోజు ఈవినింగ్ పూజ నేను చేశాను, చూద్దురండి. ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ పూజ చేశాను. ఈరోజు ఈవినింగ్ ఫస్ట్ రోజు ఈవినింగ్ పూజ నేను చేశాను. సో ఈరోజు ప్రసాదం వచ్చేసి బనానా విత్ షుగర్. సో ఇది మా ఈవినింగ్ పూజ. రేపు మార్నింగ్ ఎలా చేస్తామో రేపు మార్నింగ్ చూపిస్తాను. ఓకేనా? ఓకే. సో ఇది వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫస్ట్ పార్ట్ కిందకు వస్తుంది. రేపు ఈవినింగ్ నుంచి సెకండ్ పార్ట్ కిందకు వస్తుంది. సో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.